హాయ్ పిల్లలు, మనం అమ్మఒడి అనే పాఠ్యాంశంలో భాగంగా భాషాంశాలు చూస్తున్నాం కదా. అయితే పేజ్ నెంబర్ 7లో ఉన్నటువంటి ఉన్నాయమ్మా. అనేటువంటి కాలంలో 6వది చూద్దాము. ఇప్పుడు క్రింది పట్టికలో ఉన్న రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన వాక్యంగా చదవండి, రాయండి. మరి ఇందాక మనం పదం గురించి తెలుసుకున్నాం కదా. కొన్ని అక్షరాల కలయికని పదం అంటామని. మరి ఇక్కడ వాక్యం అంటున్నారు. వాక్యం అంటే ఏంటి? కొన్ని పదాల కలయిక. ఇక్కడ మనకి కొన్ని పదాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాటిని కలిపి ఒక వాక్యంగా మనం తయారు చేయాలి. ఒక ఉదాహరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, శంఖం. శంఖాన్ని ఊదగలం అనేటువంటి ఒక పదంతో రాసి మనకి ఒక ఉదాహరణది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న మిగతా పదాలను చూసి మనం ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేద్దాం. ఇప్పుడు చూడండి, అమల పంట. ఫస్ట్ ఏ అనేటువంటి దాన్ని చూడండి. అమల పంట. అమల పంట ఏంటి? లేదు. అమల పలక. అమల పలక. ఇది సరైనటువంటి వాక్యంగా మనకి ఉంది కదా. ఇక్కడ రాద్దాం. చూడండి, అమల పలక. చూడండి, శనగ పంట. శనగ పంట అంటే మనం వరి పంట, శనగ పంట, పెసర పంట ఇటువంటి అన్ని వింటూ ఉంటాం కదా. శనగ పంట. ఇక చూడండి, మూడవది మర పడవ. మర పడవ అంటే ఏంటంటే మోటార్ సహాయంతో నడిచే పడవల్ని మనం మర పడవ అని అంటామమ్మా. చూడండి, హంస నడక. ఇది కూడా మనకి ఒక మంచి వాక్యంగానే ఉంది. సరేనా? ఈ 5 చూసిన తర్వాత ఇంకా మనకు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు 6వది చూద్దామమ్మా. చూడండి, పడవ. పడవ అనేటువంటి వాక్యానికి ఇక్కడున్న వాక్యాల్లో ఏది సరైనదో దాన్ని మనం చేర్చి ఒక వాక్యంగా తయారు చేద్దాం. సరేనా? పడవ. పడవ తనయ. తనయ అంటే కుమారుడు అనేటువంటి అర్థం వస్తుంది. చూడండి, పడవ పయనం. పయనం అంటే ప్రయాణం. చూడండి, దీనికి సరైనటువంటి అర్థంగా ఉంది కాబట్టి పడవ పయనం అనేటువంటి ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు తయారు చేద్దాం. సరేనా? పడవ పయనం. దశరథ తనయ. దశరథ తనయ అంటే ఎవరు? దశరథ తనయ అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుల్ని మనం దశరథ తనయులు అంటాం కదా. ఇది సరైనటువంటి వాక్యం. చూడు, శనగల వంశమా? కాదు కదా. శనగల మండపమా? కాదు. శనగల గంప. శనగలతో కూడినటువంటి ఒక గంపలో శనగలు ఉన్నాయంట. శనగల గంప. చూడు, ఘనత గల ఏమిటి? వంశం అంటే గొప్పదైనటువంటి వంశం. ఓకేనా? ఘనత గల వంశము అంటే గొప్పదైనటువంటి వంశము. మంగళకర మండపం. మండపం అంటే వేదిక అని చెప్పుకున్నాము. మంగళకరము అంటే శుభప్రదమైనది. మంగళకర మండపం. చూడండమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాన్ని కలిపి మనం ఇవన్నీ వాక్యాలు. ఓకేనా? కొన్ని పదాల కలయికనే మనం వాక్యం అంటాం. చూడండి, పడవ పయనం, దశరథ ధనయ, శనగల గంప, ఘనత గల వంశం, మంగళకర మండపం. సరేనా?